కాయను చూస్తుంటే దాదాపు 25 నుంచి 30 కేజీల కాయ ఉంది. అంకుల్ మోసి మరి చూపిస్తున్నారు. ये BTPR है 3300 का नवदाने आते हैं। ఓకే गोल्डन की भी 13 बॉक्स आता 39 पीस आता 2100 का। అయితే సీజన్ ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా, అయిపోయింది ఆల్మోస్ట్. ప్లమ్ ఫ్రూట్స్ ఇవి వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి అంట 350 అంట. దీంట్లో 4 to 5 కేజెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి వెయ్యి ఫ్రూట్స్ ఉన్నాయి. దీనికి నాచుపతి అంటారంట, పీర్ ఫ్రూట్స్ ఇవి. సో ఎట్లున్నది ఇది ప్రైస్ ఎట్లుంది? ప్రైస్ అంటే నా దీనికి 500 నుంచి 1200 దాకా ఉందన్న. ఏడికెళ్ళి వస్తాయి ఈ ఫ్రూట్ కూడా? కాశ్మీర్ నుంచి వస్తుంది. ఇది కాశ్మీర్ గుల్మార్గ్ నుంచి వస్తుంది. అయితే ఈ ఫ్రూట్స్ కి ఇంకో పేరు వచ్చేసి ఆల్బుకారా అంట. ఆల్బుకారా ఫ్రూట్స్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మళ్ళీ నేను బాటసింగారంకి వచ్చేసాను అనమాట. చాలా మంది యాపిల్ కి సంబంధించిన ప్రైజెస్ తెలుసుకోండి అని చెప్పేసి కింద కామెంట్స్ లో అడుగుతున్నారు కదా. సో యాపిల్స్ తో పాటు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకా సంథింగ్ స్పెషల్ ఫ్రూట్స్ ని కూడా ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను అండ్ వాటి ప్రైస్ కూడా కనుక్కున్నాం. అయితే ఈ రోజు నేను బాటసింగారంలో షెడ్ లో అమ్మే కొన్ని ఫ్రూట్స్ అనమాట, వీటి దగ్గరకు వచ్చేసాను. వీటికి సంబంధించిన ప్రైజెస్ ఏంది అని చెప్పేసి కూడా కనుక్కున్నాం. ఒకసారి అయితే లోపలికి రండి మీరు. అయితే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ అడుగుదాం. నమస్తే భాయ్. नमस्ते, आपका नाम? अर्जुन कुमार। अर्जुन कुमार. తెలుగు వచ్చా మీకు? తెలుగు ఓన్లీ హిందీనా? సో ఈ రోజు ఏమేమి అమ్ముతున్నారు ఇక్కడ, ఏం ప్రైస్ ఉన్నాయి ఒకసారి చెప్పరా మాకు? आज क्या क्या भेज रहे इधर, क्या क्या प्राइस, उसका प्राइस क्या बोलो मेरे को? ये BTPR है 3300 का नवदाने आते हैं। ओके, और ये ग्रेप्स है, ग्रेप रेड ग्रेप्स इम्पोर्टेंट का 6 किलो है 1600 का आता है। इसमें पूरे 6 केजी 6 किलो आता है। ओके 1600 का। और ये एप्पल वाशिंगटन एप्पल्स। हाँ ओके 3400 का 125 दाने आते 18 किलो आते। ओके ये सेम। ये एप्पल भाई? ये रॉयल गाला 135 दाने आते 3500 का 3500 18 किलो। ओके, अभी कीवी देखे तो कितना वो बॉक्स में कितना रहता? ये गोल्डन कीवी है, गोल्डन कीवी 13 बॉक्स आता 39 पीस आता 2100 का। 2100 2100 ఉంటదంట. రేట్ ఓపెన్ నుంచి అవుతా, కभी कम कभी అదే అప్పుడప్పుడు తగ్గుతది, అప్పుడు పెరుగుతది. ఒకటే ప్రైస్ ఒకటే రోజు ఉండదు. ఇప్పుడు అవకాడో చూసుకుంటే అవి ఎట్లా ఉన్నాయి బ్రో? ये वाला देखिए, ये 20 दाने आता इसमें 16 दाने आता। ఓకే, ये 800 का है, ये 900 का। ఓకే, ఇవి చూసుకుంటే ఎట్లుంది బ్రో ఇప్పుడు ప్రైస్? खजूर कैसा है प्राइस इसका? 800 कितना केजी रहता है? 5 किलो आता है। 5 केजी। ओके, ये एप्पल सेपरेट है? सेम एप्पल्स। अभी ऑरेंज देखे तो कैसा भाई? ये 1800 का है, साउथ अफ्रीका का। साउथ अफ्रीका फुल स्वीट रहता। ये 100 दाने आता है इसमें 10 किलो आता है। ఓకే 10 కిలోలు అంట. ఇది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినవి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయంట, చాలా తీపి ఉంటదని చెప్పేసి అంటున్నాడు. సో और क्या भेज रहे भाई? ये क्या है? ब्लूबेरीज है। ब्लूबेरीज ब्लूबेरी 2100 का 2100 का कितना पीसेस आता है? 12 बॉक्स आता है। 12 बॉक्स 2100 की 12 बॉक्सలు వస్తాయి. ఓకే, और क्या भेज रहे भाई? यही चाहिए और वो क्या है? ओ इमली क्या? वो इमली कैसा रहता? 100 रुपए के एक आता है। 100 रुपए के एक बॉक्स। ये बड़ा ऑरेंज ये कैसा है? 72 पीस आता 72 పీస్ 1200। ఓకే, సో చూసారు కదా ఇక్కడ చాలా ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ డ్రాగన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కనుక్కుందాం. ఈ డ్రాగన్ ప్రైస్ कैसा है? ड्रैगन 800 का है 22 पीस आता 22 పీస్। ఓకే, ये कहाँ से आता? ये इंपोर्टेंट है पूरे। సో అదర్ స్టేట్స్ నుంచి అండ్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ప్రైస్ చూసుకుంటే కూడా చాలా కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఓకే भाई, अच्छा इन्फॉर्मेशन दिया था। कब से चला रहे शॉप आप? मेरे तो 3 साल हो गए इधर। 3 साल। कहाँ से आए आप? मैं बिहार से। कैसा चलता है इधर मार्केट? अच्छा चल। सुबह का कितना बजे आते हैं? सुबह 6 बजे आते हैं, शाम को 4 बजे 5 बजे चले जाते हैं। इधर ही रहते हैं? नहीं, रूम में बाहर इधर एरिया में बाटसिंगर में रहते हैं। ఓకే, థ్యాంక్ యూ, అచ్చా ఇన్ఫర్మేషన్ దియా థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా రకాల ఫ్రూట్స్ అయితే సేల్ చేస్తున్నాడు అన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైసెస్ కూడా పర్లేదు, బాగానే అందరికి అనుకూలంగా ప్రైజెస్ ఉన్నాయి. అయితే ప్రైస్ ఏంటంటే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ లో ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఈ రోజు ఉన్న ప్రైస్ ఈ రోజే అన్నమాట. రేపు మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే, ప్రైస్ ఒక నెల మొత్తం అన్న వారం మొత్తం 3-4 రోజులు అట్లా ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రైస్ డే బై డే చేంజ్ అవుతాయి. సో ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే రండి. అయితే సీజన్ ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా, అయిపోయింది ఆల్మోస్ట్. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్తగా సీజన్ ఫ్రూట్స్ వచ్చేసాయి. ప్లమ్ ఫ్రూట్స్ ఇవి వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి అంట
350 అంట. దీంట్లో 4 to 5 kgs ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే అంతా ఇదే ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఒక్కసారి మనం చూద్దాం రండి. ఎక్కడికక్కడ ప్లమ్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి వెయ్యి ఫ్రూట్స్ ఉన్నాయి. దీనికి నాచ్పతి అంటారంట, పీర్ ఫ్రూట్స్ ఇవి. సో వీటికి కూడా మొత్తం ఈ ప్లమ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దీని మధ్యలో ఇది ఒకటి పెట్టారు. సో ఈ సెక్షన్ అంతా చూసుకొస్తే ఇక్కడ వచ్చేసి పియర్ ఫ్రూట్స్ ఉన్నాయి. నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరన్న? మేము మొహమ్మద్ అమీర్ ఖాన్ అన్న. ఎప్పటి నుంచి సేల్ చేస్తున్నారండి ఫ్రూట్స్? ఒక 10 రోజుల నుంచి చేస్తున్నాం. 10 రోజులు అవుతాయి వచ్చి. సో ఎట్లున్నది ఇది ప్రైస్ ఎట్లుంది? ప్రైస్ అంటే అన్న దీనిది 500 నుంచి 1200 దాకా ఉందన్న. ఏడికెళ్ళి వస్తాయండి? అది అమృత్సర్ పంజాబ్ నుంచి వస్తాయి. పంజాబ్ నుంచా? ఎట్లున్నాయి సేల్స్? బాగానే ఉన్నాయా? మంచిగా ఉంది. కొద్దిగా ఇక్కడ వేరే జగ నుంచి ఇక్కడ వచ్చిన ఇక ఫరక్ ఉంది. కవర్ అవుతుందా? అది కాశ్మీర్ ఆలు బుకారా, అది కూడా నంబర్ 1 క్వాలిటీ. కాశ్మీర్ ఆలు బుకారా? దీంట్లో ఎట్లుంటాయన్న? 200 నుంచి 350 వరకు. ఎంత ఉంటుంది దీంట్లో? బాక్స్ లో కేజీ కేజీ 5 కిలోలు ఉంటుంది. 5 కిలోలు. ఏడికెళ్ళి వస్తాయి ఈ ఫ్రూట్ కూడా? కాశ్మీర్ నుంచి వస్తుంది. ఇది కాశ్మీర్ గుల్మార్గ్ నుంచి వస్తుంది. సో ఇది సీజన్ అన్న, ఇప్పుడు చాలా కనబడుతున్నాయి. ఒక 2 నెలలు నడుస్తుంది. 2 నెలలు ఇదే ఫ్రూట్. 2 నెలలు నడుస్తుంది. అది కూడా నాకుపతి కూడా 2 నెలలు నడుస్తుంది. అది 2 months. అది బెస్ట్ క్వాలిటీ అన్న. బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది? నంబర్ 1 పిఎస్. ఓకే, నంబర్ 1. సరే, ఎంత ఉంటుంది ఆ బాక్స్ లో? ఎన్ని కేజెస్ ఉంటాయి? బాక్స్ లో 18 నుంచి 20 ఉంటుంది. 18 నుంచి 20 అన్న. ఓకే ఓకే. 10 days అవుతుంది. 10 days అవుతుంది. 2 months వరకు ఉంటాయి ఇవి ఇక్కడ? 2 months వరకు. ఇవి అన్న ఈ ఫ్రూట్స్ వచ్చేసి కూడా 2 నెలలు ఉంటాయి. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి కూడా? అది వచ్చి ఒక 20-25 రోజులు. 25 రోజులు ఉంటాయి. అది 10 జూన్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇది సీజన్ ఫ్రూట్. ఇప్పుడు మార్కెట్ ఎక్కువ ఉంటాయి ఇవి. ఇప్పుడు సీజన్ ఫ్రూట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒక 10 రోజుల తర్వాత యాపిల్ వస్తుంది. యాపిల్ కూడా, హిమాచల్ యాపిల్ వస్తుంది 10-20 రోజుల తర్వాత. అవి కూడా సేల్ చేస్తారా మీరు? అది కూడా సేల్ చేస్తా. అది కూడా సరే, వచ్చినప్పుడు మేము అవి కూడా కనుక్కుంటాం. సో చూస్తారు కదా, ఒకసారి మీ డీటెయిల్ చెప్పరా అన్న. ఏడు అమ్ముతారు మీరు? ఏంది మీ కాంటాక్ట్ నెంబర్? ఏంది షాప్ నంబర్ అంటే అన్న, అది షేడ్ ఉంది. అది దానిమ్మకాయ షేడ్ ఎక్కడ ఉంది? అవును, ఆపోజిట్ లో మేము అమ్ముతున్నా. పిఎస్ ఆలు బుకారా నంబర్ 1 క్వాలిటీ వస్తాయి. ఓకే. నీ పేరు వచ్చి ఎవరైనా మంచి వస్తే ఆయనకి 20-100 రూపాయలు తక్కువనే ఇస్తారు. ఓకే ఓకే అన్న, ఒకసారి మీ నెంబర్ కూడా చెప్తారా? 8919387427. మా కంపెనీ పేరు హైదరాబాద్ ఫ్రూట్ ఏజెన్సీ. ఓనర్ పేరు మొహమ్మద్ అమీర్ ఖాన్. ఓకే ఓకే అన్న. సో చూసారు కదా, ఈ సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట. సీజన్ కి సంబంధించిన ఫ్రూట్స్ అయితే అన్న తెచ్చి అమ్ముతున్నారు. మాక్సిమం 2 months వరకు ఉంటాయి ఈ ఫ్రూట్స్. సో సీజన్ కి వచ్చే ఫ్రూట్స్ తినాలని చాలా మందికి అనుకుంటాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మామిడికాయలన్నీ వెళ్ళిపోతాయి. ఇవి 2 months ఇవి అవుతున్న కొద్దీ ఇప్పుడు ఆపిల్స్ కూడా వస్తాయి. సో నెంబర్ 1 క్వాలిటీ అంట. ఇవి ఇక్కడ కనిపించాయి మనకు. సో చూసారు కదా, ఇంకా ముందు కూడా వెళ్దాం, ఏం ఫ్రూట్స్ ఉన్నాయో కూడా చూద్దాం. అయితే ఇది సీజన్ అంట. సీజన్ లో మొత్తం ఇక్కడ మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం మోసంబీస్ ఉండే, బట్ ఇప్పుడు మొత్తం ప్లమ్ ఫ్రూట్స్ పెట్టేశారు. వీటిలో 4 నుంచి 5 కేజీలు ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 200 నుంచి 500 వరకు ఉంటాయి. సో మనకు అంటే క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 2, నెంబర్ 3 అట్లా క్వాలిటీస్ బట్టి ప్రైసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా అవే పెట్టెలు ఉన్నాయి అనమాట. చూడండి ఒకసారి. అయితే ఈ ఫ్రూట్స్ కి ఇంకో పేరు వచ్చేసి ఆల్ బుకారా అంట. ఆల్ బుకారా ఫ్రూట్స్. నేనైతే ప్లమ్ అని చెప్పిన, కొంచెం డిఫరెంట్ అనమాట. మనకి ఇంతకు ముందు తెలియదు, జస్ట్ తిన్నాం కానీ వీటి పేర్లు అయితే అంత ఐడియా లేదు. కానీ సీజన్ ఫ్రూట్స్ అంట. సీజన్ ఒక 2-3 months వరకు ఇవి ఉంటాయి ఇక్కడ. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరు ఇవే సేల్ చేస్తున్నారు. చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఫ్రూట్స్ కూడా. సో ఒక పెట్టెలు వచ్చేసి 5 kgs వరకు ఉంటది. దీని ప్రైస్ వచ్చేసి 250, 350, 300, 400 అలా ఉంటదంట. ఆల్మోస్ట్ చాలా అంటే మొత్తం ఇదంతా చుట్టుపక్కల మొత్తం అవే ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే కొన్ని ప్లేసెస్ లో ఇవి కూడా ఉన్నాయి, మ్యాంగోస్ కూడా ఉన్నాయి. అంటే మ్యాంగో సీజన్ అనేది లాస్ట్ వస్తుంది. ఇంకొక 10 days అయితే ఆల్మోస్ట్ మ్యాంగోస్ కూడా అయిపోతాయి. తోతాపూరి మ్యాంగోస్ ఇవన్నమాట. సో ఇది కూడా ఎవరు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఆల్మోస్ట్ మ్యాంగోకి సంబంధించింది క్లోజ్ అవ్వడానికి అయితే వచ్చేసింది. మార్కెట్ లో అంతగా ఏడ కనపడతలేవు. ఏడో కొన్ని ప్లేసెస్ నుంచి వస్తున్నాయి మా మ్యాంగోస్ కూడా. అండ్ ఇంకా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. చూద్దాం, ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సరే వెళ్దాం పదండి. అయితే ఇంకో సీజనల్ ఫ్రూట్స్ అనుకుంటే మనకు పనసకాయలు అనమాట, పనస పండ్లు. సో వీటికి సంబంధించి కూడా బాటసింగారం మార్కెట్ లో హెవీగానే ఫ్లోటింగ్ ఉంది. ఎందుకంటే చాలా మంది ఎక్కడక్కడ పెట్టుకొని ఈ పనసకాయలను కూడా అమ్ముతున్నారు. సో వీటి ప్రైస్ ఏంది, అసలు ఎలా ఉంది, ఎక్కడ నుంచి తెస్తారు అవి కూడా కనుక్కుందాం. నమస్తే అంకుల్. నమస్తే. ఏడికెళ్ళి వస్తాయి పనసకాయలన్నీ? అరకు నుంచా? ఎట్లున్నాయి సేల్స్? ఎట్లున్నాయి? బాగుంది. ఎట్లా అమ్ముతురు? కాయ 250-300 కేజీయా లేకపోతే కాయనా? కాయ వచ్చేసి 200, 150 అట్లా కూడా ఉంటది. సో ఏ క్వాలిటీ? నెంబర్ 1 క్వాలిటీ ఫ్రెండ్లీనా ఇవన్నీ? నెంబర్ 1 కావాలంటే కొన్ని ఉంటాయి, కొన్ని బాగాలేని. అంటే
సో అట్లుంటాయి కదా. సో అరకు నుంచి వచ్చిన కాయలు ఇవన్నీ. సో ఎవరెవరు తీసుకుపోతా ఉన్నారు ఎవరంటే మనం చెప్పగలుగుతాం. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళి మొత్తం హైదరాబాద్ వేరే దగ్గర నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా సార్ రాగలుగుతారు. వస్తున్నారా? ఎప్పటి వరకు ఉంటది ఈ సీజన్? ఈ సీజన్ ఇంకా 2 నెలలు నడుస్తుంది. 2 నెలలు ఉంటుందా? 2 నెలల వరకు అమ్ముతారా ఇక్కడ? మీరు ఏడికెళ్ళి వచ్చారు అంకుల్? మేము ఉంటాం. ఈయనే ఉంటారా? సో చూసారు కదా, వీళ్ళు ఇక్కడ ఏంటంటే కాయని బట్టి అమ్ముతారంట. సో కాయ వచ్చేసి 150, 200, 300, 400, 500 కూడా ఉంటది. సో చూస్తే కూడా పనసకాయ కూడా పెద్ద పెద్దగా ఉంది చూడండి, హెవీగానే. ఒక్కొక్క కాయ ఎన్ని కేజీస్ ఉండొచ్చు అంకుల్ ఇది? ఓకే ఓకే, అంటే హెవీ బరువు తోటే ఉన్నాయి. సో 8 నుంచి 20 కేజీల వరకు కూడా కాయలు ఉన్నాయి, ఎందుకంటే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. మొత్తం పనసకాయలకు సంబంధించిన సెక్షన్ ఇదంతా. సో ఇంకొక 2 months వరకు పనసకాయలు అయితే సేల్ అవుతాయి, ఎందుకంటే సీజన్ కాబట్టి సీజన్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. అయితే మార్కెట్ లో అమ్ముకునే వాళ్ళు అండ్ నార్మల్ గా ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి ఇంట్లో కూడా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తాను, ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి ప్రైజెస్ ఇక్కడ. సో మొత్తం ఇదంతా పనసకాయలకు సంబంధించిన సెక్షనే ఉంది. సో బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అంటేనే ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ కి అందరికి అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటాయి. ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు 150, 200, 300, 400 అంటే కాయను బట్టి వాటి క్వాలిటీని బట్టి కూడా ప్రైజెస్ అన్నీ ఉంటాయి. సో చూడండి, చిన్న సైజ్ నుంచి పెద్ద పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి, మనం అసలు మోయలేము, అంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. అండ్ కొన్నింటిని ఇట్లా కోసి కూడా వాళ్ళు చూపిస్తారు. కాయను చూసుకుంటే దాదాపు 25 నుంచి 30 కేజీల కాయ ఉంది, అంకుల్ మోసి మరి చూపిస్తున్నారు. సో దీని ఎంత ఉంటుంది అంకుల్ ప్రైస్? 500 ఉంటుందా? 500కి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే, దింపండి, చాలా బరువునే ఉంది ఆ కాయ. సో చూసారు కదా, కాయలు అయితే చాలా భారీ భారీ కాయలు, చాలా బరువు కాయలు ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఆ కాయను చూసారు ఎంత పెద్దగా ఉందో, దాని ప్రైస్ వచ్చేసి 500. అవి సేల్ చేసుకునే వాళ్ళకు వేరే సంబంధించిన ప్రైజెస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాటిని కోసి వాటిలో ఉన్న ఫ్రూట్ ని తీసి సేల్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకైతే మంచి బిజినెస్ అయితే నడుస్తుంది పనసకాయని చూసుకుంటే కూడా. సో ఈ రోజు ఇది అన్నమాట వీడియో. మార్కెట్ లో మనము కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ని మాత్రమే చూపించాము, అన్ని చూపించలేదు. చాలా మంది అడిగారు కదా సీజన్ లో ఏ ఫ్రూట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. సో ఈ సీజన్ వచ్చేసి మనం చూసినట్టు ఈ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. సో ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం, అంతవరకు చూస్తుండండి మా ఛానల్. థ్యాంక్ యూ.